వెల్కమ్ టు ఐకాన్ న్యూస్. నేను మీ పవన్ కృష్ణమూర్తి. జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిసారి చెప్పేటువంటి ఒక మాట ఏంటంటే, కులం చూడం, మతం చూడం. అంటే ఇలాగే మాట్లాడతారాయన. సో, ఈ కులం చూడం, మతం చూడం అని చెప్పినటువంటి వ్యక్తి ఈరోజు 175 నియోజకవర్గాలకి ఎమ్మెల్యే అభ్యర్థుల్ని ప్రకటించారు. ప్రకటించినటువంటి దాంట్లో ఏముంది, ఏంటి అంటే, ఎంపీ అభ్యర్థుల దగ్గరకొచ్చేసరికి 14 మంది ఎంపీ సిట్టింగ్‌లని తీసేసి కొత్త వాళ్ళకిచ్చారు. అలాగే హిందూపూర్‌కి, ఆంధ్రప్రదేశ్‌కి చెందినప్పటికీ కర్ణాటకలో సెటిల్ అయినటువంటి వాళ్ళని తీసుకొచ్చి అక్కడ సీట్ ఇవ్వడం అనేది జరుగుతోందని చెప్పి చెప్తున్నారు. సరే ఇక ఎమ్మెల్యేల దగ్గరకొచ్చేసరికి ఏంటంటే, ఇందాక చెప్పినట్టుగా కులం చూడం, మతం చూడం అన్నటువంటి మాటని పక్కన పెట్టి కులం చూడడం అనడం కాదు, చూసేది ఒకటే చూస్తాను. నా కులాన్ని మాత్రమే, నా సామాజిక వర్గాన్ని మాత్రమే చూస్తాను. అంటే అందులో కూడా తులసిరెడ్డి గారు ఎప్పుడో చెప్పారు. అది జస్ట్ ఒక టైటిల్ తప్ప ఇంకొకటేం కాదు. అది కులం గాదు అని జెప్పి. అయినా సరే దాని మీద ఉన్నటువంటి ఆ అపారమైనటువంటి ప్రేమ జగన్మోహన్ రెడ్డి గారికి ఎంతంటే మొత్తం 30% సీట్లని రెడ్డి సామాజిక వర్గానికి కట్టబెట్టడమే. అంటే 175 సీట్లకు గాను 49 మందికి 49 స్థానాల్లో కేవలం రెడ్డి సామాజిక వర్గానికి చెందిన వాళ్ళు మాత్రమే ఉన్నారు అనేది స్పష్టంగా చెప్పాల్సినటువంటిది. సో చూస్తే అనపర్తి డాక్టర్ సత్య సూర్యనారాయణ రెడ్డి, కాకినాడ సిటీ ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి, కొత్తపేట చిర్ల జగ్గిరెడ్డి, నరసరావుపేట డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి, గురజాల కాసు మహేష్ రెడ్డి, మాచర్ల పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, దర్శి బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి, అద్దంకి పాణెం చినహన్విరెడ్డి, ఒంగోలు బాలినేని శ్రీనివాస్ రెడ్డి, కావలి రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి, ఆత్మకూరు మేకవాటి విక్రమ్ రెడ్డి, కొవ్వూరు నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి, నెల్లూరు రూరల్ ఆదాల ప్రభాకర్ రెడ్డి, సర్వేపల్లి కాకణి గోవర్ధన్ రెడ్డి, వెంకటగిరి నేదురుమల్లి రామ్ కుమార్ రెడ్డి, ఉదయగిరి మేకపాటి రాజగోపాల్ రెడ్డి, రాజపేట ఆకేపాటి అమర్నాథ్ రెడ్డి, రాయచోటి గడికోట శ్రీకాంత్ రెడ్డి, పులివెందుల వైఎస్ జగన్మోహన్ రెడ్డి, కమలాపురం పి రవీంద్రనాథ్ రెడ్డి, జమ్మలమడుగు ఎం సుధీర్ రెడ్డి, పొద్దుటూరు రాచమల్లి శివప్రసాద్ రెడ్డి, మైదుకూరు ఎస్ రఘురామిరెడ్డి, ఆళ్లగడ్డ గంగుల విజేందర్ రెడ్డి, శ్రీశైలం శిల్ప చక్రపాణి రెడ్డి, పాణ్యం కాట్సాన్ రాంభూపాల్ రెడ్డి, నంద్యాల శిల్ప రవిచంద్ర కిషోర్ రెడ్డి, బనగానపల్లె కాటసాని రామిరెడ్డి, డోన్ బుగ్గన్ రాజేంద్రనాథ్ రెడ్డి, పత్తికొండ కంగాటి శ్రీదేవి, మంత్రాలయం వై బాలనాగిరెడ్డి, ఆదోని వై సాయి ప్రసాద్ రెడ్డి, రాయదుర్గం మెట్టు గోవిందరెడ్డి, ఉరవకొండ వై విశ్వేశ్వర్ రెడ్డి, గుంతకల్లు వై వెంకట్రామిరెడ్డి, తాడిపత్రి కేతిరెడ్డి పెద్దారెడ్డి, అనంతపురం అర్బన్ అనంత వెంకట్రామిరెడ్డి, రాప్తాడు తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి, పుట్టపర్తి దుద్దుకుంట శ్రీధర్ రెడ్డి, ధర్మవరం కేతిరెడ్డి వెంకట్రామరెడ్డి, తంబళ్లపల్లె పెద్దిరెడ్డి ద్వారకానాథ్ రెడ్డి, పీలేరు చింతల రామచంద్రారెడ్డి, పొంగనూరు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, చంద్రగిరి చెవిరెడ్డి మోహిత్ రెడ్డి, తిరుపతి భూమన అభినయ్ రెడ్డి ఇతర వారసులు, కాళహస్తి బిఎఫ్ మధుసూదన్ రెడ్డి, ఈసారి ఏ గుడి కట్టిస్తాడో ఏం తెలియదు, నగరి ఆర్కే రోజా రెడ్డి, చిత్తూరు ఎం విజయానంద్ రెడ్డి. అమ్మ నగరి టికెట్ మొత్తానికి 5 మండలాల వాళ్ళ రోజాకి టికెట్ వద్దు ఇవ్వద్దు అని చెప్పి ఎంత చేసినా చివరాఖరికి రోజా రెడ్డి గారికి జగన్మోహన్ రెడ్డి గారు సీట్ కన్ఫర్మ్ చేశారు. ఈ విధంగా ఏదో స్వామివారికి అష్టోత్తర శతనామావళి చదివినట్టుగా అంటే ఇది అలవాటైపోయిందండి. కొత్తదేం గాదు. ఎందుకు అలవాటైపోయింది ఏంటి అంటే గతంలో చూసాం మనం. కార్పొరేషన్ చైర్మన్‌లు గావచ్చు, బోర్డ్ చైర్మన్‌లు గావచ్చు, ఏవైనా సరే నామినేటెడ్ పోస్ట్‌లు ఏవైతే ఉన్నాయో అందులో అన్నింట్లోనూ కూడా ఒక్కొక్కళ్ళకి 5, 6 పదవులు గూడా ఉన్నాయి. విజయసాయి రెడ్డి లాంటి వాళ్ళకి, పెద్దిరెడ్డి లాంటి వాళ్ళకి మొత్తం అన్నీ. ఈ విధంగా అన్నింట్లోనూ రెడ్డి సామాజిక వర్గాన్ని నింపేసినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు మొట్టమొదటి లిస్ట్‌లోనే అంటే ఇన్నాళ్ల పాటు ఇచ్చినటువంటి 9 లిస్టులు అనేవి లేవు. అన్ని సమన్వయకర్తలవి మాత్రమే. కేవలం సమన్వయకర్తలు. అందుకని జెప్పే ఇప్పుడు స్పెసిఫిక్‌గా వచ్చి ఇక్కడ ఏం జేస్తున్నారయ్యా అంటే సమన్వయకర్తలు ఎవరైనా ఏం జేసినా గాని, ఇదిగో ఇది మా లిస్టు. ఇందులో నేను జెప్పిందే వేదం. అందుకే మళ్ళీ మరోసారి రెడ్డి రాజ్యం స్థాపించబోతున్నాను అనేటువంటి చెప్తున్నారు. అంటే మొత్తం 175 మందిలో కూడా నడిపించేది, నడిపించబోయేది మేమే అనేది జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నారు. ఇక్కడ కులం చూడమంటే మిగతా వాటిని మేము చూడము. మాది మాత్రమే మాకు ఇంపార్టెంటు అని చెప్పుకుంటున్నారు. 50% పైగా బీసీలకి ఇస్తున్నాము అది ఇది అని చెప్పారు గానీ తెలిసిందే గదా! ఎవరు ఎక్కడిని కూర్చోబెట్టాలి ఏంటి అని జగన్మోహన్ రెడ్డి గారికి తెలిసినంతగా ఇంకెవరికీ తెలీదు కాబట్టి, ఆ రకంగా మరోసారి రెడ్డి రాజ్య స్థాపన కోసం వచ్చినటువంటి సైనికులుగా వీళ్ళని భావించాలి. మరి మీరేమంటారు ఈ రెడ్డి పురాణం విన్న తర్వాత? మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి. చూస్తూనే ఉండండి ఐకాన్ న్యూస్. నేను మీ పవన్ కృష్ణమూర్తి.